హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శాఖ టెక్నాలజికల్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు తెలుసుకోబోయేది మన రైతన్నలు పండించే ధాన్యాన్ని వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లర్స్ కానీ కొనుగోలు చేస్తారు కదండి. అయితే కొనుగోలు చేసినాక పాస్బుక్లు ఇస్తే అమౌంట్ కొడతామని చెప్తారు. అలాంటప్పుడు కొంతమంది మధ్యవర్తులు అయినటువంటి వ్యాపారస్తులు కావచ్చు లేదా మిల్లర్స్ కావచ్చు, వారికి లావాదేవీల కారణంగా రైతులకు బిల్స్ కొట్టామని చెప్పొచ్చు. అంటే ఇలా అందరు ఉంటారని నేను అనడం లేదు, ఎక్కడో కొంతమంది ఉంటారు కదా. అయితే నేను ఈ వీడియో చేసేది మన రైతుల కోసం ఇలా చెక్ చేసుకుంటారని చెప్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఈ యొక్క వీడియోస్ని చేసేది మన రైతన్నల కోసమే. అయితే మన రైతన్నని ఎలా సపోర్ట్ చేస్తారో నన్ను కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా. అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ని రైతన్నల కోసం మీ ముందుకు తీసుకువస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది కదా. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మొబైల్లో ఎలా చెక్ చేయాలో, మన అమౌంట్ ఎంతవరకు వచ్చిందో నేను ఈరోజు మీకు చెప్తాను చూడండి. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. వెళ్ళినాక సెర్చ్ బార్లోకి NFSA టైప్ చేస్తే ఇలా వస్తుంది. సెర్చ్ కొట్టేస్తే ఇక్కడ మనం చూడొచ్చు, హోమ్ యాక్ట్, ఫెయిర్ ప్రైస్ షాప్స్, టెండర్స్, RT యాక్ట్, మీసేవ యాక్ట్, ఫుడ్ గ్రెయిన్ సప్లై మేనేజ్మెంట్, ఇలా కొన్ని ఓపెన్ అవుతాయి. మనం చూడండి, ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ వచ్చి వచ్చింది కదండి. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసినాక చూడండి ఇలా సైట్ ఓపెన్ అవుద్ది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ మనం ఎంచుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఎంచుకున్నాక సీజన్ KMS 19 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, గాబరపడొద్దు. ఇక్కడ RMS అంటే KMS అంటే ఒకటి ఉండదండి. ఇక్కడ మనం KMS 19 అంటే 2020లో మనం దాన్ని ఇస్తే 1 సంవత్సరం బ్యాక్ మనం KMS కొట్టాల్సి వస్తుంది. KMS చూడండి, KMS 19 కొట్టినాక క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే ఈ సంవత్సరం మనం 2020లో మనకు సీజన్లో మనం వ్యాపారస్తులకి లేదా మిల్లర్స్కి ఇచ్చేటటువంటి ధాన్యాన్ని మనం చెక్ చేయాలని అంటే KMS 19లో మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ట్రిక్ట్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కొడదాం. గుంటూరు కొట్టినాక ఇందులో మళ్ళీ మండలం అడుగుతుంది. మండలం అడిగినాక బాపట్ల కొడదాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒకటి. చూడండి, ఇక్కడ అప్పికట్ల ఫ్రంట్ ఉంది కదా, PSCS వెలుగు ఆఫీస్. ఇక్కడ చూడండి, ప్రొక్యూర్మెంట్ సెంటర్ నేమ్ అంటే మనము వెలుగు ఆఫీస్ కావచ్చు, PSCS సెంటర్ కావచ్చు, GDCMS సెంటర్ కావచ్చు, ఇలా కొన్ని సొసైటీలు ఉంటాయి కదండి. ఆ సొసైటీ ఏ సొసైటీలో మనం కొట్టామో అది తెలియలా. చూడండి, అప్పికట్ల చెక్ చేద్దాం. అయితే ఇంకో విషయం, మీరు ఏ సెంటర్లో కొట్టామో అనేది రైస్ మిల్లర్ మీకు చెప్పకపోయినా పర్వాలేదు. ఎక్కువ సెంటర్లు ఉంటాయి వాళ్ళ లొకేషన్లో, దగ్గర 4-5 ఉంటాయి. ఆ 4-5లో మనం ఫస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ పోతే మన నేమ్ దొరికిపోద్ది, తప్పకుండా ఈజీగా దొరికిపోద్ది. చూడండి, ఇక్కడ మనకి ఇలాగ రైతుల నేమ్స్ ఇలాగా వచ్చే చూడొచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ చించురామై వెలుగుపాడు, సో ఇలాగ వచ్చింది కదండి. అలాగా మనం స్క్రోల్ చేసుకుంటూ రైట్ సైడ్కి వెళ్తుంటే FTO నెంబర్, రైతు యొక్క FTO నెంబర్ వచ్చింది. ఎండి క్వింటాస్, 60 క్వింటాస్, అయితే టైప్ అమౌంట్ అంతా 1,10,100 రూపాయలు. ప్రొక్యూర్మెంట్ డేట్, ఇలా ప్రొక్యూర్మెంట్ డేట్ వస్తుందండి, ఏ రోజు మనకు బిల్స్ కొట్టారు అనేది తెలిసిపోద్ది. పే ఆర్డర్ డేట్ కూడా తెలిసిపోద్దండి. మిల్ అక్నాలజ్మెంట్ అంటే రైస్ మిల్లో ఏ రోజు అక్నాలజ్మెంట్ కీ పెట్టారు అనేది తెలిసిపోద్ది. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను, వినండి ఒకసారి. మనకి ముందుగా ప్రాసెస్ ఏంటంటే, మనకి సొసైటీ ఆఫీసులో రైస్ మిల్లర్ అనేవాళ్ళు లేదంటే రైతు అనేవారు కొడతారనమాట. బిల్లు ప్రొక్యూర్మెంట్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, రైస్ మిల్లరు అక్నాలజ్మెంట్ కీ పెట్టాలండి. కీ పెట్టినాక అప్పుడు DM దగ్గరికి వెళ్తుంది. DM గారు అప్పుడు అప్రూవ్ చేయాలండి. అన్నీ కరెక్ట్గా ఉంటే, వెబ్ లైన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాక అప్పుడేమంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాంక్కి వెళ్తుంది. సెండ్ టు బ్యాంక్ పంపిస్తారు. బ్యాంక్ పంపించినాక అప్పుడు మనకి బ్యాంక్ అనేది అమౌంట్ వేయడం జరుగుతుంది. అయితే చూడండి, ఇక్కడ మనం FTO అప్రూవ్డ్ అయిపోయింది 7 డేట్న. సెండ్ టు బ్యాంక్ 8వ తారీఖు. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, పెయిడ్ డేట్ ఆల్రెడీ అమౌంట్ పడిపోయింది. చూడండి, స్టేటస్ పెయిడెన్స్ వచ్చేసింది. సో ఇలాగ వస్తుందండి. సో మనము ఇక్కడ FTO నెంబర్ ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అంటే ఏ అకౌంట్లో పడింది, అకౌంట్ ఏ బ్రాంచ్ అనేది మనం తెలుసుకోవాలంటే
ఇప్పుడు తెలుసుకోవచ్చండి ఎలా అనేసి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ FTO నెంబర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం నోట్ చేసుకోవాల్సి వస్తుంది. నోట్ చేసుకొని చూడండి 1075714011900006 వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు రైతు యొక్క టోటల్ మనం డీటెయిల్స్ ఇవి సరిపోవు, ఇంకా మొత్తం ఏ బ్యాంకు ఆ డీటెయిల్స్ అన్నీ మనకు కావాలని అంటే అవి కూడా తెప్పించుకోవచ్చు. ఎలా అని అంటే ఇక్కడ మనం చూడండి జూమ్ చేసి చూసినాక హోమ్ వచ్చింది, నెక్స్ట్ అబౌట్ అస్ వచ్చింది, నెక్స్ట్ కాంటాక్ట్ అస్ వచ్చింది, నెక్స్ట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ చేసినాక ఆల్రెడీ సీజన్ KMS 2019 అని సెలెక్ట్ అయిపోయింది. సో 2019 అలా ఉంచుకోండి. సెర్చ్ FT1 ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసినాక చూడండి ఇప్పుడు మనం ఏదైతే నోట్ చేసుకున్నామో అది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది, లేదంటే మళ్ళీ అర్థమవుదు. ఈ 1 సెకండ్ కోసం మనము ఏదో కొక్కుర్తి పడి స్కిప్ చేసామంటే మళ్ళీ స్టెప్ మీరు మిస్ అయిపోతారు. చూడండి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చూడండి ఇలా ఓపెన్ అవుద్ది. సో అయిపోయినట్టే, మనం రైతుది ఆల్రెడీ చెక్ చేసినట్టు. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ మనం రైతుది మనకు కావాల్సింది మన పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరో మనల్ని చూడమంటారు కదండి, అలాంటప్పుడు మనం చూసుకోవచ్చు మన పేరెంట్స్. మనం ఏదో రైస్ మిల్లర్ మనం కాలేజీలో పట్టుకొని మనం బయట మళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు తక్కువ అంచనా వేయడం అని చెప్పడం లేదు, ఏదైనా మనము తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళు చెప్పకపోవచ్చు, ఏదో కారణాలు వాళ్ళు బిజీ అవ్వచ్చు, చెప్పకపోవచ్చు. చూడండి మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చింది గుంటూరు అనుకోండి, గుంటూరు నుంచి వచ్చింది, తర్వాత మండలం వచ్చింది, తర్వాత PPC అంటే సెంటర్ అనమాట. PPC అంటే ఫుల్ ఫామ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనమాట. FTO నెంబర్ వచ్చింది, FTO జనరేటెడ్ డేట్ అండి, అమౌంట్ ట్రాస్ 1,10,100. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట, ఒక రైతు తీసుకొని ఇలా చెక్ చేయొచ్చు అని చెప్తున్నాను. అంటే ఈ రైతే నేను చెప్పడం లేదు కదా. చూడండి స్టేటస్ స్పీడ్ ఆల్రెడీ అమౌంట్ పడిపోయింది. పెండింగ్ అంటే పెండింగ్ అని చూపిస్తుంది, ఏ పెండింగ్ అయితే ఆ పెండింగ్. బ్యాంక్ నేమ్ చూడండి ఇక్కడ స్టేటస్లో పెయిడ్ అని వచ్చింది, పెండింగ్ అట్ రైస్ మిల్లర్స్ అంటే రైస్ మిల్లర్స్ ప్రాబ్లం, అంటే రైస్ మిల్లర్ ఎక్నాలజ్ చేయకపోవడం ప్రాబ్లం అవ్వచ్చు. పెండింగ్ DM అని వస్తే DM గారు ఏదో అంటే వెబ్లాండ్లో కానీ ఏదైనా పెండింగ్ వస్తే అప్పుడు DM గారు పెండింగ్ పెడతారు. బ్యాంక్ అనే DM గారు నెక్స్ట్ ఏంటంటే రైస్ మిల్ దగ్గర ఈ 2 పెండింగ్ లేకపోతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టని. అయితే ముందుగా మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కొడతాం కదా, మనకి సెంట్ రైస్ మిల్ అని కొడతారు, అప్పుడు మనకి పుట్టినాక ఇవన్నీ జరుగుతాయి. చూడండి ఫార్మర్ నేమ్ వస్తుంది, పెయిడ్ డేట్ ఏ రోజున పడింది వస్తుంది, బ్యాంక్ నేమ్ వస్తుంది, ఆంధ్ర బ్యాంకు, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వస్తాయి, క్వింటా వస్తాయి, బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ అనమాట, అంటే IFC కూడా అనుకోవచ్చు. అందులో మనం లాస్ట్ రిమార్క్స్, నో రిమార్క్స్. సో ఇలా మనకి చూసుకొని మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు రైతుల యొక్క డీటెయిల్స్ని. అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైంది, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమని అంటున్నాను అంటే ఏదో నాకు వ్యూస్ వస్తాయని ఏదో అనడం లేదు. ఇలాంటి మీకు తెలిసే విషయాన్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా తెలిస్తే, ఇంకా చాలామందికి తెలిస్తే, రైతులకు తెలియదు కదండి ఎలా చెక్ చేయాలంటో, వాళ్ళకు కూడా తెలుస్తుంది. దయచేసి షేర్ చేయండి, దీనికోసమైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మన రైతన్నల కోసం ఎన్నెన్నో మరిన్ని తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.